పొంతి పిలాతు యేసు ప్రభుని సిలువుగా అప్పగించేటప్పుడు చేతులు కడుక్కున్నాడని మనకు తెలుసు. అప్పుడేమో చేతులు కడుక్కున్నాడు, తర్వాత ఏమో బురద పూసుకున్నాడు. వాడు ఒక దరిద్రుడు అయిపోయాడు. తర్వాత చెప్పేవాడు లేకపోతే చెడిపోతారని అప్పట్లో యేసు ప్రభు విషయంలో కూడా తేడా పడేవాడు. కానీ భార్య చెప్పింది, ఆ నీతిమంతుని విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావంటే పోతావురా నువ్వు అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడు చేతులు కడుక్కున్నాడు. ఈ నీతిమంతుని యందు నాకే దోషం కనపడలేదు అని. దోషం కనపడని నీతిమంతుని నువ్వే సిలువకు అప్పగించి తర్వాత నువ్వే కాపలా వాళ్ళ మాట విని కాపలా పెట్టావు. తర్వాత ఆశ్చర్యకరమైన సమాచారం వచ్చింది, ఆయన పునరుద్ధానం చెందాడు. భయం ఉండొద్దు, వానికి భయం లేదు. పొంతి పిలాతు, హేరోదు భూరాజులు, అలాగే అన్యజనులు, అంటే విశ్వసించిన వాడు దేవుని బిడ్డ, క్రైస్తవుడైతే విశ్వసించని వాడు అన్యజనుడు. ఈ సంగతి భక్త దావీదు ముందే పలికాడు. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. భూరాజులు, అధిపతులు దేవునికిని ఆయన అభిషిక్తునికిని విరోధముగా గుంపు కూడి ఉన్నారు అని ఆనాడు ముందే ప్రవచించాడు దావీదు. అయితే అదే వచనాన్ని ఇక్కడ ఎత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అపోస్తలులు. ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే, ఈ రెండు కార్యాలతో 8,000 మంది విశ్వాసంలో చేర్చబడేసరికి వాళ్ళందరికీ కలవరం స్టార్ట్ అయింది. దేందిరా, తాతల ముత్తాతల దగ్గర నుంచి కలిగి ఉన్న విశ్వాసాన్ని ఇంత సులువుగా తొలగించేసి మరొక దానిలోకి ఈజీగా తీసుకెళ్ళిపోతున్నారు, ఇదేమిటి అని వాళ్ళకి ఆశ్చర్యం కలిగి కలవరం పుట్టి వాళ్ళందరూ ఏకమయ్యి, ఇప్పుడు మెజారిటీది బలమైద్ది కానీ మైనారిటీది బలమైద్దా? మెజారిటీ ఎటు చెబితే అటే నాయకులు, అధికారులు, అధికారాలు, న్యాయపీఠాలు అన్నీ మరి మెజారిటీకే సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే వాటి ఉనికి ఉండాలంటే మెజారిటీ సపోర్టింగ్ ఉండాలి. మైనారిటీది ఏముంది, వాళ్ళు ఎంత ఆఫ్టర్ ఆల్. కాబట్టి మెజారిటీ ఇష్టపడితే మైనారిటీని ఎంత టార్చర్ అయినా చేయొచ్చు. దానికి అధికారులు, నాయకులు, రాజులు, న్యాయపీఠాలు, న్యాయస్థానాలు అన్నీ కలిసి వంతపాడతాయి. లేకపోతే అందరి అధికారాలకు ఎఫెక్ట్ అయింది కదా. కాబట్టి మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, దాన్నే మనం చేయాలని భూరాజులు కూడా ఇష్టపడతారు. హేరోదుగాడైతే ఇంకా నీచుడు. వీడు తర్వాత ఏం చేస్తాడో తెలుసా, యాకోబును ఖడ్గం చేత చంపిస్తాడు. యూదులకు ఇష్టమైందని వాళ్ళకి ఇష్టమైనట్టు ఏది కావాలంటే అది చేసే రాజులు అన్నమాట వీళ్ళు. హేరోదు రాజు. ఇప్పుడు జబ్బు వచ్చినోడిని జబ్బులో ఉంచకుండా వాని స్వస్థపరచడం అనేది పాపమా? అది సమాజానికి నష్టం కలిగించేదా? అది నేరమా? అది ద్రోహమా? అది అన్యాయమా? 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేక పాపం ఎటు పోవాలన్నా ఒకటి మీద ఆధారపడే బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. మనకు తెలుసు అపోస్తల కార్యం 3లో ప్రతిదినము దేవాలయమునొద్ద కూర్చుండి భిక్షమడుగుకొనుటకాయి కొందరు వాణ్ణి మోసుకొని వచ్చుచూ ఉండిరి అనుంది. కొంతమందికి రెగ్యులర్గా డ్యూటీ వాడిని మోసుకొని తీసుకురావాలి, గుడి దగ్గరికి, మందిరం దగ్గరికి, మళ్ళీ మోసుకొని పోవాలి. ప్రతిదినం వాళ్ళకి డ్యూటీ. అంటే పాపం వాడు రాలేడు, వాడంతటి వాడు పోలేడు. అంటే దాదాపు 40 సంవత్సరాలు ప్రక్కవారి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాని జీవితాన్ని మంచిగా 40 ఏళ్ళ
వయస్సు అంటే సంపూర్ణంగా ఎదిగినటువంటి వాడు మంచి ఆరోగ్యవంతుడై ఉండి కూడా చక్కగా తన పని తను చేసుకొని ఇతరులను పోషించాల్సిన పొజిషన్లో ఉన్నోడు బాబు దయ చూపండి, బాబు ధర్మం చేయండి అని మరి యవన ప్రాయంలో మంచి శక్తితో ఉన్నోడు 40 ఏళ్ళంటే పూర్తిగా బాడీలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా బాగా పనిచేసేటువంటి సమయం. అలాంటి సమయంలో వాడు అడుక్కొని బ్రతుకెళ్ళ తీస్తున్నాడంటే ఎంత దుర్భరమైన జీవితం. అలాగా రోగబంధకాల్లో అవిటితనంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడిని బాగు చేశారు. జరిగిన సూచక్రియ చూసి దాదాపు 5,000 మంది విచ్చలవిడిగా జీవించే బ్రతుకులు, అడ్డదిడ్డంగా జీవించే జీవితాలు ఒక్కసారిగా ప్రభు వైపు తిరిగి మంచి వ్యక్తులుగా మారిపోయారు. అంతకుముందు ఒక 3,000 మంది కూడా తప్పుడు జీవిత విధానాన్ని విసర్జించి మారు మనసు పొంది ప్రభునామంలో సంఘములో చేర్చబడ్డారు. దేవుని శక్తి చూపించి 2 కార్యాలు జరిగించి దాదాపు 8,000 మంది జీవితాలనే పాపము నుండి, లోకము నుండి, చెడుతనం నుండి, సమాజ కంటకులుగా ఉన్న పరిస్థితి నుంచి సమాజ క్షేమం కోరే వ్యక్తులుగా, సమాజ హితులుగా వాళ్ళని మార్చటం జరిగింది. దీనివల్ల సమాజానికి నష్టం జరిగిందా, మేలు జరిగిందా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. మేలు జరిగిందా, కీడు జరిగిందా? మరి సమాజానికి వీళ్ళు చేసే పని వల్ల మేలు జరుగుతుంటే, మంచి జరుగుతుంటే, చెడుతనం తొలగిపోయి మంచి ఫెరడవిల్లుతుంటే దానికి వ్యతిరేకంగా గుంపు కూడటం ఏంటి? అంటే సమాజం నాశన కోపంలో ఉండాలి, చెడుతనంలో ఉండాలి, భ్రష్టత్వంలో ఉండాలి, నీచత్వంలో ఉండాలి, అలా సర్వనాశనమైపోతూనే ఉండాలనేదా ఈ రాజులు రంగప్పల కోరిక? అసలు ఏంటి వీళ్ళ హృదయవాంఛ? మొత్తానికి 40 సంవత్సరాలు కుంటితనంతో, అవిటితనంతో ప్రక్కవాళ్ళ మీద ఆధారపడి బ్రతికినటువంటి వాడు ఈరోజు తనంతట తాను లేచి నిలిచి నడిచి గంతులేస్తున్నాడు. ఆ పరిస్థితుల్లోకి తీసుకొస్తే అలా స్వస్థపరిచిన వారిని, భక్తి పరులని కొరడాలతో కొట్టించి గట్టిగా బెదిరించి విడుదల చేశారంట. ఏమని బెదిరించారో తెలుసా? మర్యాదగా ఈ నామమును బట్టి ఈ కార్యాలు చేయటం మానుకోకపోతే, ఈ చెడిపోయిన వాళ్ళని మంచోళ్ళుగా మార్చటం అనేది మీరు మానుకోకపోతే, ఈ దయాలు పట్టిన వాళ్ళని విడిపించటం మీరు మానుకోకపోతే, ఈ తాగుబోతోళ్ళను మార్చటం మీరు మానుకోకపోతే, ఎందుకంటే మా బార్ షాపులన్నీ వెలవెలబోతున్నాయి, ఎప్పుడు కళకళాడిపోయాయి. ఆ సొమ్ముతో ఏదో ప్రభుత్వాలు రన్ చేసుకునే వాళ్ళం. మరి ఇప్పుడు మీరు విస్తరించి ఆ బార్ షాపులన్నీ మూతపడేటట్టు చేస్తున్నారు. బేరాలు లేవు బార్ షాపులకి, చాలా చోట్ల బార్ షాపులు ఎత్తేసుకుంటున్నారు. ఎందుకు ఎత్తేసుకుంటారంటే తాగుబోతులు మారిపోతున్నారు. ఎందుకు మారుతున్నారంటే మీరే, మీ వల్లనే. ఈ తాగుబోతుల్ని మార్చటం అనేది మీరు మానుకోవాలి. ఈ వ్యభిచారంతో వెచ్చలవిడిగా బ్రతికే వాళ్ళని మార్చటం మీరు మానుకోవాలి. ఈ పెళ్లి చేసుకొని 3 రోజుల్లో తన్నుకొని విడాకులు తీసుకునే వాళ్ళని మార్చడం మీరు మానుకోవాలి. ఈ చిన్న వయసుల్లోనే డ్రగ్స్ తీసుకుంటా, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి పసితనం నుంచే హత్యలకు, మానభంగాలకు, దుర్మార్గాలకు, దుశ్చర్యలకు, దొంగతనాలకు, దోపిడీలకు, అక్రమాలకు అలవాటు పడినటువంటి యవన బిడ్డల్ని, పసిబిడ్డల్ని మీరు మార్చటం మానుకోవాలి. ఇలాంటి పనులు చేసి మీరు దేశానికి ఎంత అన్యాయం చేస్తారో మీకు తెలుసా? తట్టుకోలేకపోతున్నాం మీ అన్యాయాలు. మాకు కూళ్ళేపోయినా పర్వాలా, కులం కావాలి. మీరు కులాన్ని అంతా కలిపేస్తున్నారు. ఏనాడు పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో ఈ కుల గజ్జి. ఈ గజ్జితో గోకుంటుంటే ఉండే ఆనందం మీకేం తెలుసురా? మీకేం తెలుసు? దానిలో ఉండే ఆనందం, పరవశం. ఒంటికి ఎలర్జీ వచ్చి ఏబు చిలపెంకుతో గోక్కున్నాడు. మేము సీసా పెంకులతో గోక్కున్నా మాకు అనగదు. ఈ కులగజ్జి అంత మాధుర్యంగా ఉంటుంది, అంత అమోఘంగా ఉంటుంది.
దాన్ని గలిపేస్తున్నారు మీరు. కులం లేదు, ఏం లేదు, అంతా సమానమే అని. ఎట్లనో కష్టపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పునాది పోకుండా తెచ్చుకుంటున్నాం మేము. ఆ కులం అనే పునాది పోయిన నాడు మా అధికారాలన్నీ కూలిపోతాయి. మాకు తెలుసా సంగతి. మీరందరూ ఏకమై వచ్చి అంతా ఈక్వల్ చేసి ఆడ పెడుతున్నా. మేమేదో కష్టపడి ఈ కుల పునాది వేసుకుంటే. కాబట్టి ఇట్లాంటి మంచి పనులు, వాళ్ళ దృష్టిలో చెడ్డ పనులు, ఇట్లాంటివి మానేయాలి. మీరు సమాజాన్ని బాగు చేయటం అనేది మానేయాలి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, ఏదో సాతాను పుణ్యమా అని అందరూ కలిసి నరకానికి పోవటానికి రెడీ అవుతుంటే మీరు ఆ యేసు ప్రభు గురించి చెప్పి అందరినీ పరలోకం చేరుస్తారా? పరలోకం వాళ్ళు బతికున్నంత వరకు శరీరాలతో భూమి మీద మా పెత్తనం కింద ఉండాలి. సచిన తర్వాత సైతాన్తో కలిసి నరకానికి పోవాలి. బతికున్నంత వరకు మా దిక్కుమాల పరిపాలనలో ఉండాలి. మతపిచ్చ పరిపాలనలో, కులగజ్జి పరిపాలనలో, ఉన్మాద పరిపాలనలో ఉండాలి. సచ్చాక నరకానికి పోవాలి. మీరెవరు ఆపడానికి? కాబట్టి మీకు కొరడా దెబ్బలు తప్పవు, మీకు దిక్కుమాలిన తీర్పులు తప్పవు, మీకు దుర్మార్గపు తీర్పులు తప్పవు. మీకు మీ ప్రభువు కూడా అన్యాయపు తీర్పేగా. మీ ప్రభువుకి అన్యాయపు తీర్పే, మీకు కూడా అన్యాయపు తీర్పులు తప్పవు అని భూరాజులు ఏకమై, హేరోదు, పొంతి పిలాతు ఏకమై అప్పుడు మరి అపోస్తలుల్ని పట్టుకొని మరి వాళ్ళు చేసినటువంటి ఈ కుంటివాడికి కాళ్ళు ఇచ్చిన ఈ మహాపాపానికి గాను గుడి మందిరం దగ్గర బాబు ధర్మం బాబు, కుంటోండి బాబు, అవుటోండి బాబు అని యవనస్తుడై ఉండి కూడా తానున్న శక్తిలో ఆ ఒక్క కాళ్ళు కానీ బాగుంటే 10 మందికి అన్నం పెట్టగలిగేటువంటి స్థాయిలో ఉన్నవాడు, ఉండాల్సినోడు, భిక్షగాడై ఒకళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఉన్నోడిని మరి ముట్టి మరి లేవనెత్తి మరి నడిపించి వాడి బ్రతుకువాడు బ్రతికేటట్టు ఇక అడుక్కునే జీవితం నుంచి వాడు విడుదల పొంది అలాంటి దీనులకు 10 మందికి సాయం చేసే పొజిషన్కి తన కాళ్ళ మీద తను నిలబెట్టి తనను బాగు చేసి బ్రతికివ్వటం అనే పాపము, అలాంటి మహాపాపం ఇంకోసారి చేయొద్దు. ఎంత పాపం చేశారో తెలుసా? రోజు హాయిగా ఏ పని లేకుండా గుడి దగ్గర కూర్చొని అడుక్కునేవాడిని ఇక ఇప్పుడు రోజంతా కష్టపడి పనిచేసేటట్టు చేశారు మీరు. హాయిగా కూర్చొని అడుక్కునే సుఖ విలాసవంతమైన జీవితాన్ని పాడు చేసి ఇప్పుడు ఇంకెవడేస్తాడు వాడికి భిక్షం? చెడగొట్టేశారు ఆ మంచి జీవితాన్ని, అవిటి జీవితాన్ని. 2 కాళ్ళు ఇచ్చి బాగు చేసి స్వస్థపరిచి అంతటితో బాగు చేసి వదిలేశారా? మళ్ళీ 5,000 మందిని బాగు చేశారు. తాగుబోతోళ్ళని, వ్యభిచారపోళ్ళని, వెచ్చలవిడి జీవితాల వాళ్ళని, దొంగ వాళ్ళని, ఏమండి దరిద్ర బ్రతుకుతున్న వాళ్ళని, విడాకులకు సిద్ధమైన వాళ్ళని, కేసులు పాలైన వాళ్ళని మొత్తాన్ని కలిపి మీరు సమాధానపరిచి వాళ్ళ జీవితాలు మార్చేస్తున్నారు. మీరు ఇలాంటి మంచి పని చేస్తున్నారు. మీరు చేయకూడదు, ఇది చెడ్డ పని. ఎవడి జీవితానికి ఎవడకర్త? పెద్ద తగుదునమ్మా అని వచ్చారు సమాజాన్ని ఉద్ధరించడానికి. జాగ్రత్త, కొరడాలతో ఒళ్ళు పేలిపోద్ది. మీ గురువునే వదిలిపెట్టలే మేము. మీరెంత మీ గురువునే పట్టుకొని చంపి సిలివేసిన వాళ్ళం అయితే మేము పెద్ద బయలుదేరారు పోటుగాళ్ళు. జాగ్రత్త అని గట్టిగా బెదిరించి మళ్ళా ఎగస్టాల్ చేస్తే శాల్తీలు లెగుస్తాయని వార్నింగ్ ఇచ్చి విడుదల చేశారు. అపోస్తలులకి బాధ కలిగింది, సంతోషం కలిగింది. బాధ ఎందుకు కలిగిందంటే, చేసింది మంచి పని అయినప్పుడు హర్షించి, సంతోషించి, ప్రశంసించి, ప్రోత్సహించాలి కానీ మంచిని జరిగించిన వాడినేమో ద్వేషించి, చెడును జరిగిస్తున్న వాడినేమో ప్రోత్సహించే ఈ దిక్కుమాలిన సమాజం ఎప్పుడు మారిద్ది? ఈ దుర్మార్గం ఏంది? నిజముగా లోకము దుష్టుని యందున్నది అని ప్రభువు చెబితే ఏమో అనుకున్నాం. నిజంగా దుష్టుడే ఈ లోకమున వెళ్తున్నాడు అని బాధ కలిగింది.
రెండు కలిగినాయి అని చెప్పా. బాధ కలిగింది, సంతోషం కలిగింది. బాధ ఎందుకు కలిగిందంటే చెడు జరిగించేవాడినేమో ప్రోత్సహిస్తున్నారు. ఏమండి, బీదల సొమ్ము దోచుకునే వాళ్ళకేమో కొమ్ము కాస్తున్నారు. లక్షల కోట్లు ఎగనామం పెట్టిన వాళ్ళకేమో అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఏమండి, చిన్నపాటి లోను కట్టలేని వాడినేమో సామాన్లన్నీ బయటేసి వాడు ఉరేసుకునేటట్టు చేస్తున్నారు. నిజంగా గొప్పోళ్ళు. ఏమంటారు? లక్షల కోట్లకు ఎగనామం పెట్టినోడినేమో వాడిని ఏమనట్లా. ఏదో పాపం చిన్నపాటి లోన్ తెచ్చుకొని కట్టలేకపోయినందుకు వాడిని నానా బీభత్సం చేసేసి చివరికి వాడి ప్రాణం, వాడి భార్య ప్రాణం వాళ్ళు తీసుకునేటట్టు చేసే పరిస్థితి ఉంది. సరేలే, ఇట్లాంటి మళ్ళీ బ్యాంక్ వాళ్ళ కోపం వస్తుంది మనకెందుకు. ఏమండి, అయినా ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? బ్యాంకులో ఉద్యోగం చేసే వాళ్ళ చేతుల్లో ఉందా? వాళ్ళ పైన వాళ్ళ చేతుల్లో ఉందా? అంతా లింక్ వ్యవస్థ. కాబట్టి మనం బ్యాంక్ వాళ్ళు సింక్ చేయడానికి కుదరదు, పైన వాళ్ళకే చేయాలి సింక్. సరే, ఇంత అన్యాయం చేస్తుంటే అన్యాయం చేసిన వాళ్ళని అడ్డగించకపోగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి సమాజానికి మంచి చేసి, సమాజానికి హితవు చేసి, చెడిపోయిన జీవితాల్లో ఉన్న వాళ్ళకి ప్రేమ, శాంతి, కరుణ, దయ మొదలైనవి పంచి జీవితాలని మార్చి సమాజానికి నిజంగా మేలు చేస్తూ, ఏమండి, ఇప్పుడు దిక్కుమాలిన తీర్పులు ఇచ్చిన వాళ్ళు, దిక్కుమాలిన పరిపాలన జరిగించే వాళ్ళు, ఇందులో సింహభాగం మెజారిటీ క్రైస్తవ కళాశాలలోనే చదువుకున్న దౌర్భాగ్యులు ఉంటారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు వచ్చి ఇక్కడ పరిచర్య చేసి హాస్పిటల్ పెడితే అందులో ట్రీట్మెంట్ పొంది ఉంటారు, కాలేజీలు పెడితే అందులో చదివేడిసి ఉంటారు, తల్లిపాలు తాగుతారు, అమ్మ రొమ్ము గుద్దుతారు. కనీసం కృతజ్ఞత లేని హీనులు అని నేను అనటానికి ఏమాత్రం బాధపడట్లేదు, వెనకాడట్లేదు. సరేలే, ఇప్పుడు దుర్మార్గం ఆటే కాలం నడిచిద్దా? పైన ఒకడు ఉన్నాడుగా. అంతా నా చేతుల్లోనే ఉందని మనిషి వెర్రవీగుతాడు, ఎగురుతూ ఉంటాడు, ఎగరనిచ్చి ఒక్కటే ఒక కోటింగ్ ఇస్తాడు, అంతే. ఇక మళ్ళీ వీడికి నామరూపాలు ఉండవు. అలాంటోడు పైన ఒకడు కూర్చొని ఉన్నాడు. అలాగ తొందరపడాడు ఆయన. ఆయనకి పేషెన్స్ ఎక్కువ, ఓర్పు ఎక్కువ. స్తోత్రం చెప్పండి మీరు, రెండు చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి మరి. అది సంగతి. బాధ ఎందుకు కలిగిందంటే మంచిని జరిగిస్తుంటే. ఏమండి, 2008లో ఒరిస్సాలో కొంధమాల్ ప్రాంతంలో జరిగినటువంటి ఒక దుర్మార్గానికి బాధతో, వేదనతో ఏమీ చేయలేక ఒక పాట పాడుకున్నా. మరి నేనేం చేసేది? ఏదో చిన్నపాటి సంఘం, చిన్న పరిచర్య, ఏదో 150-200 మంది సంఘం అండి. బీదవాని జ్ఞానం తృణీకరింపబడిందని మనం ఏం చేద్దాం? ఆవిడ పాట పాడుకున్నా. దాదాపు ఇంచుమించు 51 మందిని హతం చేశారు. ఒక స్వామీజీని నక్సల్స్ చంపితే అది క్రైస్తవుల ద్వారానే జరిగిందని ఇల్లు తిరిగి క్రైస్తవుల్ని పట్టుకొచ్చి ఒరిస్సాలోని కొంధమాల్ జిల్లాలో, కొంధమాల్ అనే ప్రాంతంలో 51 మందిని హతం చేశారు. అప్పుడు అది సమాజం అనుకున్న విషయం, న్యూస్లో వచ్చిన విషయం. అంటే న్యూస్ అన్నిట్లో రాదు, మళ్ళీ రాదు. పెద్ద ఆయన గోచి లూజ్ అయితే అది వచ్చింది న్యూస్లో 30 సార్లు. అర్థమైందా? ఫామ్లో ఉంటారు చూడు అధికారులు, నాయకులు, వాళ్ళు గోచి కొంచెం లూజ్ అయితే, వాళ్ళ ఆయన గోచి కొంచెం లూజ్ అయింది, ఆయన సర్దుకుంటున్నాడు, మీరు చూడొచ్చు. ఇప్పుడే అప్డేట్, మా ప్రతినిధి అక్కడే ఉన్నారు. మురళి చెప్పండి, అసలు ఎందుకు లూజ్ అయింది?
లూజ్ అయింది. మరి పక్కన వాళ్ళు ఏం చేశారు? గోచి మళ్ళీ సరి చేశారా అనే వస్తాయి న్యూస్లు బయటికి. కానీ దేవుని పిల్ల యేసు ప్రభువు నమ్ముకున్నవాడు భారతీయుడేగా. రాజ్యాంగం హక్కు కల్పించింది కదా. రాజ్యాంగం ఏ ఒక్క మతానికి పెద్దపీట వేయలా. రాజ్యాంగం ఇచ్చింది మతం అన్న దగ్గర ఇది సెక్యులర్ కంట్రీ. ఏమండి, సెక్యులర్ దేశం. ఇక్కడ మతం అంటూ ప్రత్యేకంగా అధికారికంగా ఏది లేదు. అందరూ కలిసి ఏకత్వంలో భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టు అందరూ కలిసి ఉండాలి. ఇందులో అన్నీ ఉన్నాయి. అందరికీ కూడా తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఇష్టం వచ్చిన మతమును అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25లోను 14లోను 15లోను భేదము చూపొద్దు, వివక్ష చూపొద్దు, అందరికీ వాళ్ళ వాళ్ళ హక్కులు హాయిగా నెరవేర్చుకునేటువంటి స్వేచ్ఛ ఇవ్వబడిందని రాజ్యాంగం రచించారు. ఇప్పుడేమో చిన్నగా రాజ్యాంగంలో చెప్పబడిన విషయాలని కాలరాయటం మొదలుపెట్టారు. ఇప్పుడు దానికి స్టార్ట్ అయింది. ఇప్పుడేమో దళితులుగా ఉండి యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి ఎస్సీ హక్కు రద్దయిపోతుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కావచ్చు, అలాగే భద్రతకు సంబంధించినటువంటి చట్ట సంబంధమైన విషయాల్లో ప్రొటెక్షన్స్ కావచ్చు, అన్నీ రద్దయిపోతాయి అని ఇప్పుడు మొదలు పెట్టారు. తర్వాత ఏం జరగబోతుందో తెలుసా? యాంటీ కన్వర్షన్ బిల్లు ఈ లైన్లోకి తీసుకొస్తారు. మత మార్పిడి నిరోధక చట్టం అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని ద్వారా దేశం మొత్తంలో ఉన్నటువంటి మిగిలిన మతాలంటే వేరే మతాలు ఏవి కూడా ఒక మతం నుంచి ఇంకో మతానికి ఆహ్వానించవు. కానీ ఒక యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి క్రైస్తవులు మాత్రమే ఇతరులకు సువార్త ప్రకటించి ఇతరులు ఒకవేళ ఇష్టపడితే ప్రభువులోనికి రావచ్చు అనే ఆహ్వానం ఒక క్రైస్తవ్యంలో ఉంది, ఏ మతంలో లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్నే టార్గెట్ చేసి మత నిరోధక బిల్లు తీసుకొచ్చి నువ్వు బాప్తిస్మం పొందాలంటే కలెక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, కుటుంబ సభ్యుల ఆమోదం అన్నీ కావాలి. అలాగే ఎవరైనా నాకు బలవంతంగా బాప్తిజం ఇచ్చారు అని ఒక కేసు పెడితే 7 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, లక్షలాది రూపాయలు ఏమంటారు దాన్ని జరిమానా, ఇట్లా ఒక కుప్ప అయితే ఉన్నాయి. ఇవన్నీ నెరవేరిస్తేనే ఒకడు బాప్తిస్మం పొందాలి, యేసుప్రభు బిడ్డగా మారాలి, లేకపోతే కష్టం అని తర్వాత ఒక దిక్కుమాలిన చట్టాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అది టోటల్ ఇండియా మొత్తం అమలు చేయడానికి భారీ స్కెచ్ వేశారు ఒక మతోన్మాద సంస్థ. దాన్ని కనుసన్నల్లో పనిచేసేటువంటి నాయక గణం కూడా దాని క్యాండిడేట్లే కాబట్టి వాళ్ళు కూడా అచ్చంగా ఇదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయా, లేకపోతే మరి గ్యాస్ పరిస్థితి ఏంది, మరి యుద్ధం కంటిన్యూ అయితే కొంతమందికి ఉపాధి పోతుంది, లక్షలాది మందికి ఉపాధి పోతుంది, కోట్లాది మందికి చాలా పెద్ద స్ట్రగుల్ అయిద్దని నిరుద్యోగ సమస్య, రైతు సమస్య, ప్రజెంటు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలను బట్టి తర్వాత ఫ్యూచర్లో కలగబోతున్న సమస్య, ఇవేవి కాదు ఇప్పుడు మనకి ఇండియాలో మెయిన్. మనకి ఇప్పుడు ఇండియాలో మెయిన్ ఏందనుకున్నావు? మతం. ఇండియాలో మెయిన్ ఇప్పుడు మనకు మతం. అదే చెప్పాను కదా, కూడు లేకపోయినా కులం కావాలి, మంచి లేకపోయినా మతం కావాలి. అందుకే పాడుకున్నా, మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు, మహిమను చేరే దారిని కనుకుంటారు. మంచిని ప్రకటిస్తుంటే మతమంటారు, మహిమను చేరే దారిని కనుకుంటారు. మార్గము తెలియక తికమక పడుతుంటారు, మార్గము తెలియక తికమక పడుతుంటారు. మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు, మనసు నిలిపి నీ ప్రేమను తెలుసుకోరు.
అయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, తెలుసుకోని జ్ఞాన శూన్యులు. యేసయ్యో ఈ మనుషులెంత పశుప్రాయులు, నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు. నీ ప్రేమ విలువ తెలుసుకోని జ్ఞాన శూన్యులు. యేసయ్యా నీ ప్రేమకు అంతము లేదు, ఈ లోకపు అజ్ఞానులకది అర్థం కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 2008లో పాడుకున్నాలే ఏమండి, ఆ పాట ఇప్పటికి కూడా రన్నింగ్లో ఉండాల్సి వస్తుంది. ఏం చేద్దాం కర్మ. బాయ్ జాగ్రత్తగా వింటున్నారా మీరు? వింటున్నారా? ఇప్పుడు మనకి ఏం కావాలి? కూడు లేకపోయినా కులం కావాలి, మంచి లేకపోయినా. దానికోసం ఇప్పుడు మన నాయకులు, అధికారులు అసలు దైవభక్తి సంపన్నులు, నిజంగా వాళ్ళ భక్తి కార్యక్రమాలు, వాళ్ళ దైవభక్తి కార్యక్రమాల వల్ల ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అన్ని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్ప రాష్ట్రం అయిపోయి పక్క రాష్ట్రాలకు కూడా అప్పిచ్చే స్థాయికి వచ్చేసింది ఆంధ్ర రాష్ట్రం. తెలుసా? భక్తిపరులైనటువంటి నాయకులు, దేవుడు 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 అని భక్తి చేసే నాయకులు మనకు పాలకులైనందుకు. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా మారిపోతుందో తెలుసా మన ఆంధ్రప్రదేశ్? తెలుసా మీకు? ఫుల్ సౌండ్. మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదు, రైతాంగ సమస్య లేదు, విద్య వైద్య ఆరోగ్య సమస్యలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి సూపర్ వైద్యం అందుతుంది. అబ్బో మామూలు వైద్యమా? మామూలు విషయమా? ఓ అమ్మో, అమెరికా ఆసుపత్రులు ఏం జరిగిపోతాయి అసలు ఇండియాలో మన ప్రభుత్వ ఆసుపత్రులు. కాబట్టి అన్నీ అద్భుతంగా సుభిక్షంగా ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా? మన నాయకుల దగ్గర నుంచి స్పీకర్ల దాకా అందరూ దైవభక్తి పరాయణులు, నిరంతరం దైవనామ సంస్మరణలోనే. అర్థమైందా? దైవనామ సంస్మరణ జరిగిస్తూ పరమత ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ మరి ఎల్లప్పుడూ కూడా భక్తి ప్రపత్తులతో మహనీయులు పరిపాలన చేస్తున్న కారణం చేత ఏమండి మరి ఇప్పుడు మనకు అన్ని విషయాల్లో అంతా సుభిక్షం. మన రాష్ట్రంలో ప్రశాంతత, మన దేశంలో కూడా సమృద్ధి. ఇండియా ఏందనుకున్నారు మీరు? పక్క దేశాలకు అప్పిస్తాం తెలుసా మీకు? తెలీదా? తెలుసుకోండి. ఎందుకు? పైన దైవభక్తి పరాయణులే, క్రింద దైవభక్తి పరాయణులే అందరూ. ఏమండి అందరూ అంత దైవ 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 నిరంతరం దైవ ధ్యానం. ఎంత భక్తి పరులు అంటే ఇంకే మతాన్ని కూడా ఒప్పుకోరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం మసీదులోనేమో టోపీ, చర్చిలోనేమో హల్లెలూయా, గుళ్ళోనేమో భజన. ఏంది అటు చూస్తారేంది? అందరూ కావాలి, నాకు అందరూ సమానమే. అయ్యో అవునా? మరి లేకపోతే నీ నియోజకవర్గంలో అసలు సమస్యలే లేనట్టు నీ నియోజకవర్గంలో అసలు సమస్యలే లేనట్టు నిరుద్యోగ సమస్య ఉంది, రైతాంగ సమస్య ఉంది, రకరకాల సమస్యలు ఉంటే ఎన్ని వదిలిపెట్టి ఒకడు అచ్చంగా ఇదే పదం తీసుకున్నాడు వాడు. మతం 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 వెలిచూపులకి ఏదో దైవభక్తి పరాయణలాగా బిల్డప్, లోపలేమో ఎవరి దయ కోసమో తిప్పలు. అయ్యా నా మీద కొన్ని కేసులు ఉన్నాయ్యా, నా యందు దయ ఉంచండి అయ్యా, నా జోలికి రావాకండాయా, నేను మీ వాడినేనయ్యా. నేను ఇప్పుడున్న పక్షాన్ని నమ్మలేను, అంతకు ముందున్న పక్షాన్ని కూడా నమ్మలేనయ్యా. రెండు పక్షాలు ఎప్పుడు నాకు డేంజర్గా మారతాయో తెలియదయ్యా. అందుకని
ఈ రెండు పక్షాలను నమ్మలేక మీ పక్షంగా వస్తానన్నాయా. ఏమండి, సార్ నన్ను కొంచెం గుర్తు చేసుకోండి సార్ అని ఎవడో అన్నాడు ఎక్కడో. సార్ నన్ను కొంచెం గుర్తు చేసుకోండి సార్. అట్లా మరి వాళ్ళ దయ కావాలంటే ఇక్కడ మత సంబంధమైన చిచ్చులు పెట్టి మత సంబంధమైనటువంటి దుర్మార్గాలు చేసి వాళ్ళ ముందు కనపడితే మంచిది నాయనా, మంచిది, నీవును మా బోటి వాడవైతివి, అందరము కలిసి దేశమును ఒక దారి చేద్దాం, మంచిది, అక్కడ కూడా మాకు ఒక ఆయుధంలాగా నీవు దొరికావు నాయన. శీఘ్రమే ఏమండి, పెళ్లిగా నోటికి కళ్యాణ ప్రాప్తి రస్తు, పెళ్ళే నోటికి సుపుత్ర ప్రాప్తి రస్తు అంటారు కదా, నీకు కేసుల నుంచి విడుదల రస్తు అని పెడతారన్నమాట. ఏయా వాక్యం చెప్పకుండా ఏం చెబుతున్నా నేను అంటే, దేశం నాయన, దేశం, రాష్ట్రం, పాపం పరిపాలించేవాడు, పాపం చిత్తశుద్ధి కలిగి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు, పాపం ఆయనకి ప్రశాంతత లేదు. ఈ చిత్తోళ్ళంతా లేచి చెత్త చెత్త చేసి గందరగోళం చేస్తుంటే ఆయన ఏం చేసి, ఆయన అనుభవజ్ఞుడు ఆయన ఉండి కూడా గుటకలు మింగుతా చూస్తున్నాడు. చెబుతాను ఆగండి రాని, దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు ఆయన మాత్రం? ఇక్కడ ఎవరి పథకాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ చెత్తగా లేచి చెత్త పనులు చేసి పార్టీని దరిద్రం చేసి పార్టీకి దరిద్ర పేరు తీసుకొచ్చి చండాలని చేస్తుంటే కడుపు మండిపోదు కష్టపడి పార్టీ నిలబెట్టుకున్న వాళ్ళకి? మరి అందరూ కావాలరా మనకి, ఏదో ఆ ఎలక్షన్లో ఏదో కాస్త అడావుడి చేశాం కానీ అయిపోయిందిరా, ఇప్పుడు మనందరం కలిసిమెలిసి ఉండాలిరా నాయన, మనం అట్లా విడిపోకూడదురా, అట్లా ఉండకూడదురా అని చెప్పిన వింటారా ఈ చెత్తోళ్ళు? ఆ చెత్తోళ్ళ పథకాలు వాళ్ళకు ఉన్నాయి. అందుకని తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేవుణ్ణి అడ్డం పెట్టి, తమను తాము కేసుల నుంచి బయటకు తెచ్చుకోవడానికి మతాన్ని అడ్డం పెట్టి వాళ్ళు పడుతున్న పాటలు, చేస్తున్న ఫీట్లు పగలబడి నవ్వుతున్నాం. ఎందుకంటే ఎవడేం చేసినా ఉరి మంగళం మీద పడ్డాడంటే ఎవడు వెనకడికి, ప్రతి ఒక్కడు ఉరి మంగళం మీద పడ్డట్టు ఉరి వచ్చి క్రైస్తవుల మీద పడుతున్నా. ఎందుకు? క్రైస్తవులు శాంతి కాముకులు, వేరే మతాల వాళ్ళు అయితే పళ్ళు లేదా దంతారు. వీళ్ళు తన్నరు, తిట్టరు, కొట్టరు, తంతేనే తనులు నిండిపోతారు, గొర్రెల్లా తల ఉంచుకుంటారు. వీళ్ళకి తెలిసింది ఒకటే, శాంతి ర్యాలీ. మహా అయితే ఏం చేస్తారా మీరు? శాంతి ర్యాలీ చేస్తారు, అంత మించి ఏం చేస్తారు? లేకపోతే నలుగురు సేవకులు, నలుగురు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎవరో మాజీలు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని కాస్త మీటింగ్ పెట్టుకుంటారు. ఓల్డ్ రాజకీయ నాయకులు కొంతమంది. నేను మొన్న ఒక విషయం చూసి చాలా బాధపడ్డా. మొన్నటిదాకా ఒక వ్యక్తిని అనుకున్నా, పర్వాలేదు, కాస్త రాజకీయంగా అనుభవం కలిగిన వాళ్ళలాగా ఉన్నాడు, కొంచెం పనికి వచ్చేటట్టున్నాడు దేవుని పనికి. అంటే ఈ వ్యక్తి పర్వాలేదు అనుకున్నాడు, అలా వేదిక ఎక్కటం, సేవకులను తిట్టడం, మళ్ళా సేవకుల ఐక్య వేదిక అని పెట్టి ఆహ్వానం పలకటం. సేవకుల ఐక్య వేదిక, అందరం కలిసి పోరాడదాం, అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి దీన్ని తీసుకెళదాం, అందరం కలిసి మనం ఫైట్ చేద్దాం, క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది, దళిత క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు వేదికనెక్కి అందరినీ సంఘటితపరిచే విధంగా వ్యాఖ్యలు చేయాలి. కానీ వాడొకడు ఉన్నాడు, డబ్బులు దండుకుంటా ఉంటాడు, ఈడొకడు ఉన్నాడు, డబ్బులు దండుకుంటా ఉంటాడు, ఈడి తేడా, వాడు కార్పొరేట్ పాస్టర్, ఈడు ఆ పాస్టర్, ఈడు ఈ పాస్టర్ అని ఈ డైలాగులు ఎందుకు బ్రదర్? నువ్వు అందరినీ సంఘటితపరచాలన్నప్పుడు నీ చేతనైతే అందరిని ఆహ్వానించు. వచ్చినోడు వస్తాడు, రానోడు రాడు, రానోడు తర్వాత అయినా వచ్చి జాయిన్ అయ్యేటట్టు నీ వ్యాఖ్య ఉండాలి. అంటే అన్యులు వచ్చి వీళ్ళ మీదే పడతారు. ఎవరి మీద? క్రైస్తవ సేవకుల మీద. మేము క్రైస్తవులకు సేవకులకు సపోర్ట్ అనుకుంటా వచ్చి ఐక్యవేదికలాగా పెట్టిన వాళ్ళు కూడా మైకు రాగానే మరి ఏం జరిగిద్దో ఏం మునిద్దో నాకు అర్థం కాదు. ఉన్న దిమాగ్ పోయి వాడు తేడా, వీడు తేడా, వీడు తేడా, వాడు తేడా. బాబు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు.
ఇప్పుడు అందరినీ కలిపి తన్నబోతుంటే ఇప్పుడు వాడు తేడా ఇప్పుడు ఎట్లుందంటే 10 మందిని పట్టుకొని జైల్లో వేసారంట. ఇప్పుడు మొత్తం 10 మంది జైల్లో ముద్దాయిలే, మొత్తం జైల్లోనే ఉన్నారు. అరే ఎందుకు వచ్చిందిరా మనకి కర్మ, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మనల్ని ఇంత చిన్న చూపు చూశారని వాళ్ళు ఆలోచించవద్దు. ఎందుకు మనకి గతి పట్టిందని జైల్లో కూర్చొని తిట్టుకుంటున్నారు ఒకడినొకడు. నువ్వు దరిద్రుడురా, నువ్వు దరిద్రుడు అంటే నువ్వు దరిద్రుడు అని చెప్పని ఒకడినొకడు తిట్టుకొని ఒకడినొకడు కామెంట్ చేసుకొని వాళ్ళు ఉన్నదే బాధల్లో అయితే ఆ బాధల సంగతి మర్చిపోయి తిట్టుకొని ఆనందం పొందుతున్న దౌర్భాగ్యపు స్థితిలో ముద్దాయిలు కూడా ఉండరు. కానీ మన క్రైస్తవుల్లో కొంతమంది ఏదో కష్టపడుతున్నట్టు బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు ఉన్న వాళ్ళలో కొంతమంది దగ్గర ఆ ధోరణి కనపడింది నాకు. నేను అంటున్నాను, సోదరులారా, మీరు చేసే పనులు మంచివి, చాలా సంతోషం, స్వాగతిస్తాం. మా చేతనైతే వచ్చి కలుస్తాం, లేకపోతే పంపుతాం సంబంధిత వ్యక్తుల్ని, మా మద్దతు తెలుపుతాం మీరు చేసే కార్యాలు. కానీ వేదికల మీద మైకు తీసుకున్నప్పుడు ఏదో పూనినట్టుగా ఆ పాస్టర్ అట్లా, ఈ పాస్టర్ ఇట్లా, వాడు దొంగ వీడు ద్వారా అని చెప్పని పతివ్రత పలుకులు. అసలు నేనైతే మాట్లాడుతున్నాను, అసలు నేను నీతిమంతుడిని, నా యందు ఏ దోషం లేదు, యేసుప్రభువే నా తమ్ముడు, నేను యేసుప్రభుకు పెద్దన్నని బిల్డప్లు ఇవ్వద్దు. వేదిక ఎక్కితే చాలు మైకి తీసుకొని ముందు సహోదరులారా, దైవజనులారా, ఏకంగండి, రండి మనం కలిసిపోదాం, పోరాడదాం రండి అని పిలుపునిచ్చి అందరినీ సమైక్యపరిచి. ఎందుకంటే దాడి జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు అందరినీ ఐక్యపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండాలి. కానీ కొంతమందిని దూరం చేసేటట్టు వ్యాఖ్యలు ఉండకూడదు కదా. వాడు దొంగ వీడు దొర, వాడు తేడా వీడు మంచి అన్న. అసలు ఎవడు మంచో చూపించు నాకు, అసలు నేను తేలుస్తా వాడి మంచితనం ఏందో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నది దేవుని వాక్యం, లేఖనం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నది దేవుని వాక్యం. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డామన్నది దైవ వాక్యం. దేవుని వాక్యం ఇలా చెబుతుంటే నువ్వేందా తెలివిగలవాడు, జ్ఞానవంతుడు, పని కొత్తావు అనుకుంటే పిచ్చి వ్యాఖ్యలన్నీ మాట్లాడుతున్నావు మైకు తీసుకొని. సమస్య ఏంటో చెప్పు, దానికి సమాజం ఏం చేయాలో క్రైస్తవ సమాజం చెప్పు. రాజకీయంగా మీరు అడుగులు వేస్తారా, అయితే మేమేం చేయాలో చెప్పు. ప్రజెంట్ క్రైస్తవ రాజకీయ పార్టీల్లో పెట్టారు కొంతమంది, వాళ్ళని సమకూర్చు, వాళ్ళతో సంభాషించు, జరుగుతున్న అన్యాయాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళు, కలిసి మేమేం చేయాలి, మద్దతు తెలపాలా చెప్పు, అడుగు, ఆ విషయం అడుగు. జరుగుతున్న అన్యాయాలు అందరూ చూస్తానే ఉన్నారు, ప్రతి దైవజనుడు. కాబట్టి ఎవరేం చేయాలి, ఎవరి బాధ్యత ఏంటి అనేది నువ్వు మైకు తీసుకున్నప్పుడు అది చెప్పవా. నువ్వు మైకు తీసుకుని ఏదో పూనినట్టుగా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి మళ్ళీ నేను సమాజాన్ని ఉద్ధరించడానికి పుట్టానని బిల్డప్ ఇస్తే ఎట్లా కుదురుతుంది. మైకు దొరకగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం నీకైనా చేత, మాకు చేతవు. మీరన్నా ఇంక అప్పుడప్పుడు మాట్లాడతారు, అచ్చంగా అందులో పిహెచ్డి పొందున్నావేడా. మైకు తీసుకొని వాయించడం మా చేత కాదు. సమాజాన్ని, సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టామన్న బిల్డప్ ఇస్తే అందుకు తగ్గట్టు వ్యాఖ్యలు ఉండాలి. అది నేనేదో మాట్లాడుతున్నాడని ఏదో పెట్టాము అనుకో, ఇక మొదలు పెట్టిన వాడు కార్పొరేట్ పాస్టర్, వాడు కోట్లు, 7 లక్షలు, 7 కోట్లు, వాడు అది ఏందిరా భయ్. పరలోకము నుండి ఎవరికైనాను ఏదైనా అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏది పొందనేరడని ఉంది దేవుని వాక్యంలో. మాయ చేస్తే, మెస్పరైజ్ చేస్తే 4 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు, సంవత్సరాలుగా చేస్తారా? సంవత్సరాలుగా జనం గుడ్డోళ్ళ, దేవుడు గుడ్డోడా? కూర్చోకాయ్ కూర్చో. ప్రజలకు తెలియదు, ప్రభువుకు తెలియదు. ఒక దైవజనుల్లో ఒక లోపం ఉంటుంది సోదరుడా. ఏవో ఉంటాయి కొన్ని మిస్టేక్స్, అంత మాత్రాన మొత్తం కేసు కొట్టేద్దామా, పనికిరాడని కొట్టేద్దామా, తిట్టేద్దామా? ఒక చిన్న కుటుంబంతో ప్రారంభమై ఒక పెద్ద గుంపు సమూహం సేవ జరగాలంటే నీ తాత ముత్తాతల తరం అయిద్దా? చెయ్యి మరి, నువ్వు కట్టు, ఒక 20,000 మందిని కట్టు, నువ్వు దీనికి దమ్ముంటే నువ్వు చెయ్యి. ఎంతోమందికి దీవెనకరంగా, ఎన్నో జీవితాలుగా వెలుగుకరంగా దైవజనులు ఉంటారు. వాడు ఒక సంఘాన్ని కట్టాడంటే వాడు ఎన్ని బాధలు పడతాడో ఇక్కడ తెలుసు.
ఏదో ఒకటి అరా లోపాలు చిన్న చిత్తగా ఏవైనా నీకు, అది కూడా చేసేవాడి దృష్టిలో ఉండకపోవచ్చు, తర్వాత దేవుడు చెప్తుండొచ్చు, మార్పు చెందుతుండొచ్చు. ఒకటి అరా లోపాలు ఉంటే దాన్ని పట్టుకొని సేవకుల్ని దూరం చేస్తున్నారు మీరు. సేవకులు ఏకం కావాల్సిన దాన్ని చెడగొట్టి దూరం చేస్తున్నారు మీరు సమైక్యత కోసం కాదు, చెడగొట్టడం కోసమే చేస్తున్నట్టుంది. దయచేసి కొంచెం మార్చుకోండి. ఈంతున దుర్మార్గాలు జరుగుతున్నప్పుడు కళ్ళారా చూస్తూ కనీసం ఇప్పుడన్నా చిత్తశుద్ధి కలిగి కొంచెం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ మాట తీరు మార్చుకోండి. బహిరంగ వేదికల మీద సేవకుల పక్షాన, క్రైస్తవ్యం పక్షాన, దేవుని పిల్లల పక్షాన, దళితుల పక్షాన నిలబడి మాట్లాడేటప్పుడు కొంచెం వివేకంతో మాట్లాడండి. సొంత వాడిని దూరం చేసుకునేటట్టు మాట్లాడకండి. దేవుని సంబంధులు రాజ్య సంబంధులతో మనం పోలిస్తే ఇప్పుడు లోక సంబంధులు తెలివిగా ఉన్నారని ఆనాడే యేసయ్య అన్నాడు. అవతల చూడండి, ఒక అబద్ధాన్ని నమ్మినవాడు ఎలా ఏకమై అందరూ కలిసి ఎక్కడో ఒక చిన్న గ్రామం దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ విధంగా పావులు గదిపారో, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారో, ఎన్ని రకాలుగా చేశారో, ఏ విధంగా తీర్పులు తీసుకొచ్చారో అర్థం కావట్లేదా? కాదు, మైకు దొరికితే చాలు ఏదో పూనికి దెమ్మటే పూని అసలు సంగతి వదిలిపెట్టేసి ఎక్కడెక్కడ చెత్త అంతా తీసుకొచ్చి మాట్లాడి టైం వేస్ట్. ఆ కూసినోడు కూడా మనసు మొదలు పెట్టారు సోది. ప్రతి ఒక్కడు ఇదే గొడవ. పాస్టర్లు తేడా. ఒకడు తీసే, ఇద్దరు తీసే, ముగ్గురు తీసే, ఇంకా మిగిలిన ఇక లోకమంతా కొట్టుపోయింది. ఇంకెవడు లేడా దైవజనుడు? పోరాటాలు చేయటం లేదా, రావట్లేదా, స్పందించట్లేదా, మాట్లాడట్లేదా? రాని వదిలేవయా, భయస్తుడు రాడు, ధైర్యం ఉన్నోళ్ళు ఉన్నారు కదా. అందరినీ సమకూర్చి సంఘటితపరిచి ఒక ఆలోచనను తీసుకొచ్చి మనం ఎవరికి హాని చేయొద్దు, కానీ మనకు జరుగుతున్న హాని విషయంలో మనం ఏ విధంగా అడుగులేయాలి అని ఒక ఆలోచన తీసుకొచ్చి వాళ్ళందరినీ సమైక్యపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన వంతు పోరాటం మనం చేస్తే ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికైనా సరైనటువంటి సమాధానం వస్తుంది కదా. ఆ ఆలోచన విధానాన్ని వదిలిపెట్టేసి వేరే రూట్లో వెళ్ళిపోతున్నారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, వీళ్ళంతా కలిసి ఏదో చేసి సాధించి నిలబెట్టి ఉద్ధరించేదేం సచ్చేదేం కనపడట్లేదు, బాధ కలుగుతుంది. అందుకే చెప్పేస్తున్నా ఓపెన్గా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వ్యాఖ్యలు చేశా కదా, రేపు ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడన్నా వేదికల మీద చిలకలూరుపేటలో ఒక ఆయన ఉన్నాడు, మరి ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొంతమంది ఏమండి తల నెరిసిన వాళ్ళే మాట్లాడే అవకాశం ఉంది. తల నెరిసిన వాళ్ళు ఖచ్చితంగా ఒకరినొకళ్ళు కౌంటర్ వేసుకోవడం తప్ప అక్కడ ఉద్ధరించి సచ్చింది ఏం కనపడట్లా. కాబట్టి ఇప్పుడు ఈ మ్యాటర్ ఎందుకు ఎత్తానంటే, నాడు అపోస్తలులకు ఒక బాధ కలిగింది, ఒక ఆనందం కలిగింది అన్న బాధ చెప్పా. ఇప్పుడు ఆనందం ఎందుకు కలిగిందో చెబుతా, చెప్పి నెక్స్ట్ ఏంటో కూడా చెప్తా వినండి. ఆనందం ఎందుకు కలిగిందంటే, ఒకప్పుడు స్తబ్దంగా నిశ్శబ్దంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ రెండు కార్యాలతో ఒక్కసారి ఇన్ని వేల మందిని ప్రభు తన వైపు మళ్లించుకొని ఒక కదలిక తీసుకొచ్చి మత పిచ్చగాళ్లలో ఒక కలవరం తెచ్చాడని ఆనందం కలిగింది. మీకేం అర్థమై కొట్టారు? అర్థమయ్యే కొట్టారా? ఏమర్థమైంది? మీకు ఒక్క విషయం తెలియాలి. ఒకప్పుడు క్రైస్తవ్యం అంటే ఏమాత్రం పట్టించుకోని వాళ్ళు ఈరోజు ఎందుకు కలవరపోతున్నారో తెలుసా? వాళ్ళ అధికారాలు, వాళ్ళ నాయకత్వపు స్థాయిలు కూడా మర్చిపోయి చాలా చీప్ రాజకీయాల్లోకి పాపం ఎందుకు దిగజారిపోయారో, ఆ కర్మ, ఆ గతి వాళ్ళకి ఎందుకు పట్టిందో తెలుసా? భారతదేశంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ
మునుపెన్నడూ లేనంతగా ఆత్మల రక్షణ జరుగుతుంది. దేవుడు కదులుతున్నాడు. సువార్త వ్యాపిస్తుంది. అన్యజనులు రక్షణలోకి వస్తున్నారు. ఇలా క్రైస్తవ్యం విస్తరిస్తుందన్న సంగతి నీకు నాకు తెలియదు, ఎందుకంటే అనాలిసిస్ మనం చెయ్యం. కానీ ఈనాడు అధికార వర్గాలు, నాయక వ్యవస్థ కేంద్రమే గదిలి చివరికి ఇంత చీప్ రాజకీయాలకు దిగజారింది అంటేనే క్రైస్తవ్యం ఫోర్స్ ఏ విధంగా తగులుతుందో ఒక సాక్ష్యం ఇదే. నొప్పి పుడితేనేగా కేకలేసేది. ఏమయ్యా చెప్పండి, నొప్పి లేకపోతే? నీళ్ళల్లో చేయి పెట్టావు అంటావా? అదే చేయి పొయ్యిలో పెట్టావు అన్నదాకా ఉంటుందా? ఆ మంట తగలగానే సర్రమని కాలుద్ది. ఓ అనుకుంటా కేకలేసుకుంటా బయటకు. అదే చేయి నీళ్ళల్లో పెడితే నీళ్ళల్లో ఏ నొప్పి ఉండదు, హ్యాపీ, ఎంతసేపు అయినా పెట్టగలుగుతాం. అదే చేయి తీసుకెళ్ళి పొయ్యిలో పెడితే మంట తగిలిందంటే మంట పుట్టి లెగుస్తాం. ఈరోజు ఈంతున కేకలు వినబడుతున్నాయి అంటే ఏం జరిగి ఉంటుంది? మంట పుట్టింది. పుట్టించింది ఎవరు? నజరేయుడగు యేసు. మన ఎత్తులు, పై ఎత్తులు, మన జిత్తులు, 80 సంవత్సరాల మన స్ట్రాటజీ మొత్తం ఏమైందిరా? లోకము ఆయన వెంట పోవచ్చున్నదే, అంతే పోయిద్ది, అంతే. నువ్వు ఎన్ని తిప్పలన్నవాడు. ఎందుకంటే ఆయన ఎవరిని బలవంత పెట్టాడు, అలా నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆయనలో ఉన్న ఆకర్షణ అది. ఆయనలో ఉన్న ప్రేమ, దయ, కరుణ, క్షమ, దేవత్వపు వ్యక్తిత్వ సౌందర్యం, త్యాగం, బలీయమైన ఆకర్షణ. మేము ఎవరిని బలవంత పెట్టం. మేము అసలు ఎవరిని బెదిరించి మతాలు ఇంతవరకు మార్చలేదు. అసలు ఈ మధ్య జరుగుతుంది. జాగ్రత్త, నువ్వు అది వదిలిపెట్టి ఇందులో రాకపోయి ఉంటే నీ జాబు లేపుతాం అనే కర్మ క్రైస్తవ్యానికి పట్టలేదు. పట్టలా. క్రైస్తవ్యం ఫోర్స్ ఏంటో తెలుసా? పోతే పోయింది వెధవ జాబు, నాకు యేసయ్యే కావాలని ఇస్సలు అవతల పడేసి వస్తాడు రా బాబు యేసు ప్రభు దగ్గరికి ఒకడు. నువ్వేం చర్చికి పోతున్నావు అని తెలిసింది, మా కులంలోంచి వెళ్ళేస్తా, మా సంగతి తెలియదు నీకు అని కమిటీ మీటింగ్ పెట్టి పెద్దల్లో ఏమంటే దిక్కుమాలిన పెద్దలు కూర్చొని తీర్పులు తీర్చి బెదిరించి దేవుని మందిరానికి వచ్చేవాడిని ఆపుకునే కర్మ మిగిలిన మతాలకి. కానీ క్రైస్తవానికి నా తొక్కలో కులం లేదు, తోటకూర కట్ట లేదని చెప్పి ఎత్తాడ బగలు కొట్టి, పోండి మీరు అందరూ వెళ్ళేస్తే నాకేం దిక్కు లేదా? సంఘం ఉంది, ఏసై ఉన్నాడు, ఎవడు లేకపోయినా పర్లా, నాకు ఏసై ఉంటే చాలు అని తెగించి ఇస్సిరి అవతల కొట్టి వస్తారు. అది క్రైస్తవ్యం. ఎవరిని బలవంత పెట్టదో. కానీ క్రీస్తులో ఉన్న ఆకర్షణ అది. ఆకర్షణ, బలము. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధ దేవుడు, పాపులైన మానవుల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, త్వరలో రాబోతున్న దేవుడు, ప్రాచీన సాహిత్యాలన్నీ ఏకమై సాక్ష్యం ఇచ్చిన దేవుడు యేసు ప్రభు అని జనము గుర్తుబట్టి పరిగెత్తుతున్నారు. పరిశుద్ధాత్మ దర్శిస్తున్నాడు, ఆత్మలు రక్షించబడుతున్నారు. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, హృదయాలు తిప్పబడుతున్నాయి. బాయ్ వింటున్నావా?